వెల్కమ్ టు దివ్యదర్శి న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఈసీ ఆధీనంలోని వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా చేరింది? అంబటి రాంబాబు సూటి ప్రశ్న. టీడీపీ రిగ్గింగ్ పూర్తి వీడియో బయట పెట్టాలి. కాసు మహేష్ రెడ్డి ధ్వజం. ట్రైన్లో ప్రయాణిస్తున్న భార్య భర్తలపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి ఘటనలో భార్యకు తీవ్ర గాయాలు. ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయాల్సిన వీడియో నారా లోకేష్ ట్విట్టర్లోకి ఎలా వచ్చిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎవరు లీక్ చేశారో, ఇది ఫేకా ఒరిజినలా తేల్చాలని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో అర్థం కావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈసీ నుంచి బయటకు రావాల్సిన వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా చేరిందని ప్రశ్నించారు. పోలింగ్ బూత్లోని వీడియోను కలెక్టర్ అయినా రిలీజ్ చేయాలి, లేదా ఎన్నికల కమిషన్ అయినా సంబంధించిన వారెవరైనా రిలీజ్ చేయాలన్నారు. వారెవరూ కాకుండా ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకైన లోకేష్ ట్విట్టర్లోకి ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరిగిందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అధికారులు, ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. ఒకవేళ అది నిజంగా జరిగి ఉంటే సంబంధిత అధికారులు విడుదల చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఇది ఫేక్ అనిపిస్తుందన్నారు. పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ప్రధానంగా పలనాడులో, అంటే మా జిల్లాలో చాలా ఎక్కువగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఒక విధంగా చెప్పాలంటే కానీ విని ఎరుగని రీతిలో ఏ రోజు జరగనటువంటి విధంగా, ఏ ఎన్నికల్లోనూ జరిగినంత హింస అక్కడ చోటు చేసుకుంది. ఆ హింస చోటు చేసుకోవడానికి గల కారణాల మీద మేము ఈసీకి అనేక రకాలుగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజున పోలింగ్ రోజున పోలీసులు అసలు రిస్క్యూకు రానటువంటి పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. తర్వాత అక్కడ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు, కలెక్టర్ని మార్చారు, ఇంకా కొన్ని చోట్ల కలెక్టర్ని మార్చారు. ఏదో కొంత జరిగింది, ప్రాథమికంగా తప్పు జరిగిందనేటువంటి భావన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తరుణం. ఈ తరుణంలో మరి అనేక చోట్ల బూతులు క్యాప్చర్ చేసుకున్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు, బూత్ క్యాప్చరింగ్ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు కూడా భయంకరంగా చేసేటటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ప్రధానంగా ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి. కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాం. దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది, ఫోన్లు చేయడం జరిగింది. కానీ ఎవరు పోలీసులు రిస్క్కి రాలేదు. అయితే ఇవాళ నాకు చిత్రంగా అనిపించింది అంటే, ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో, ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడంలా. ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్. యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్ట చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా? అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా? ఆలోచించాలి కదా. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? కలెక్టర్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిని రిలీజ్ చేయాలి, ఆర్ఓన రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అంటే అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం. ఒకవేళ అది నిజంగానే జరిగిన సంఘటన అనుకోండి, చట్టం తన పని తాను చేసుకుంటుంది, దానిలో ఏ విధమైన తప్పిదము లేదు. మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేక్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోని మెయిన్ బజార్ నందు వెలిసి ఉన్న శ్రీ సాయిబాబా దేవస్థానం నందు నరసింహ జయంతి సందర్భంగా నిన్నటి రోజున స్వామి వార్లకు పంచామృత అభిషేకములు, విశేష పూజా కార్యక్రమంలో జరిగినవే.
సాయంకాలం 5 గంటల నుండి కృష్ణంపల్లి ఉపాధ్యాయులు శ్రీ రమణమూర్తి ఆధ్వర్యంలో చిన్నపిల్లల కోలాటం స్వామివారి ఆలయం నందు అద్భుతంగా జరిగింది. ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారు గ్రామ ఉత్సవంకు బయలుదేరారు. గ్రామ ఉత్సవం వెంబడి లక్ష్మీ నరసింహస్వామి, హిరణ్యకశపుడు, ప్రహ్లాదుడు వేషధారణ, అగ్గిబరాట, చిట్ల కట్టే భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమము పెంచలకోన పాదయాత్ర బృందం, గ్రామ ప్రజల సహకారంతో అత్యంత వైభవంగా జరిగింది. అక్రమ కేసులతో భయపెట్టి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, ఈవీఎంల ధ్వంసాలపై వీడియోలన్నీ ఎన్నికల కమిషన్ బయటపెట్టాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తూ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని, పచ్చ మీడియా ఛానల్లో చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక ఈవీఎం ఘటనను చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పిన్నెల్లి 4 సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అని, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే ప్రజాబలంతో మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని గుర్తు చేశారు. గురజాల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దాదాపు 7-8 చోట్ల ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఇరగ్గొట్టిన వీడియోలు లేదు? అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో, ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు? బూతుల్లో ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి. ఆ తప్పులు జరిగినాయని గత 10 రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఉదాహరణకి పోనీ మాచర్ల నియోజకవర్గమే తీసుకుందాం. తుమ్మురుకోడు గాని, వెల్దుర్తి గాని, చింతపల్లి గాని, వేపకంపల్లి గాని, ఒప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి. అక్కడ ఏజెంట్లను లాగేశారు, క్లియర్ గా కనపడుతున్నాయి. ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు చూపెట్టారు. ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారెడ్డి గారు. మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు? అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు? తీయండి, అన్ని వీడియోలు తీయండి. మేము చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి రిగ్గింగ్ జరిగిందా జరగలేదా, అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది. మాకు ప్రూవ్ చేయండి. మేము ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక ప్రధానమైన పార్టీకి ఆ వీడియోలు చూపెట్టి, లేదు ఇదిగో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగిందని మాకు ప్రూవ్ చేయాలి కదా, మాకు జనానికి చెప్పాలి కదా. ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కదా. అది కానప్పుడు ఇంక ఈ తతంగమంతా ఎందుకు, ఈ కెమెరాలు ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు? రాసుకుంటే పోతుంది కదా బ్రహ్మాండంగా జరిగిందని. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ వీడియోలు బహిర్గతం చేయాలి. ఎక్కడైతే మేము ఆరోపణలు చేస్తున్నామో మేము కూడా చెప్తున్నాం, తెలుగుదేశం ఆరోపణలు చేస్తే తీసుకురండి అవి కూడా. ఎనీ పార్టీ, ఎనీ నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ కి అనుమానాలుంటే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఉంటుంది. అది కలెక్టర్ గారు కావచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట. ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు? మరి మిగతా ఈవీఎంలు ఎరగొట్టిన కేసులు ఉన్నాయి కదా, ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మురుకూడులో అంటున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు బయటికి? పోనీ ఇతర రిగ్గింగ్ జరిగిందంటున్నారు, అవి కూడా బహిర్గతంగా చేయొచ్చు కదా. ఇన్ని గొడవలు జరిగినాయి. కొత్త కనేస్పాడు గ్రామంలో పాపం మహిళల్ని గంగమ్మ గుడిలో నిర్బంధించి ఇళ్ల మీద స్వైర విహారం చేసి దాడి చేస్తే ఏం చేశారు పోలీసులు? ఇద్దరి మీద ఒకే కేసులు, ఒకే సెక్షన్లంట. ఇదా మీరు చేపెట్టే ధర్మం? ఇదా ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ వారిని అడుగుతున్నా, ఈ రోజు కొంతమంది అధికారులని మీరు సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరు ఈ అధికారులను వేసింది? మీరు కాదా? అంటే మీరు వేసిన అధికారులే విఫలమయ్యారంటే ఎవరు విఫలమైనట్టు?
ప్రభుత్వం వేసిన అధికారులు కాదు కదా వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ నియమించిన ఎస్పీలని లేదు అధికారులని మీరే సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారంటే ఎవరు విఫలమయ్యారు? ఎలక్షన్ కమిషన్ విఫలమైందనుకోవాలా? అందుకనే ఈ వీడియోలు బహిర్గతం చేయట్లేదా? ఎన్ని రోజులు చేయకుండా ఉండగలుగుతారు? ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. ఖచ్చితంగా హైకోర్టులో మేము కేసులు వేస్తాం. వీడియోలు బహిర్గతం చేయటమే కాకుండా రీపోలింగ్ కూడా మా ప్రయత్నాలు మావి ఉంటాయి. ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే మేము పిటిషన్స్ పెట్టాం. రెంటచింతల మండలం పాల్వాయి గేట్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను కొట్టి పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపిన మాచర్లలో టీడీపీ గుండాలు ఈవీఎం ధ్వంసం వెనుక అసలు నిజాలు, పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లపై దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే పిన్నెలపై దాడి సమాచారం అందిన వెంటనే అక్కడ టీడీపీ ఓటమి సాకుతో అసలు విషయాలు దాచి అసత్య ప్రచారానికి ఎల్లో టీం కొట్టుకుపోయింది. సెల్ టవర్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం, ప్రాణాలు కాపాడిన 3 టౌన్ పోలీసులు. కాకినాడ జిల్లా సెల్ ఫోన్ దొంగతనం చేశావంటూ వేసిన నిందలకు తట్టుకోలేక ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రిస్క్ చేసి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడితో చాకచక్యంగా వ్యవహరించి ఆత్మహత్యను నిలువరించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్న ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన 3 టౌన్ పోలీసులను అభినందించారు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా చిత్రాడకు చెందిన ప్రదీప్ కుమార్ను సెల్ ఫోన్ దొంగతనం చేశావంటూ స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ దొంగతనం చేశావంటూ స్థానికులు అవమానం చేశారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ప్రదీప్ కుమార్ ఆత్మహత్య చేసుకోవాలని భావించి కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో BSNL ఆఫీస్ టవర్ పైకెక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కృష్ణ భగవాన్ ఆదేశాల మేరకు SIM సాగర్ బాబు ఆధ్వర్యంలో BSNL టవర్ దగ్గరకు చేరుకుని సమస్ఫూర్తిగా వ్యవహరించి ఆ యువకుడు చేసే ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించగలిగారు. SI సాగర్ బాబు యువకుడికి ధైర్యం చెప్పి పడ్డ నిందను లేకుండా చేస్తామని హామీ ఇచ్చి సురక్షితంగా శ్రీనివాసరావు సిబ్బంది సాయంతో కిందకు దింపారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఓ యువకుడు ప్రాణాలను కాపాడిన SI సాగర్ బాబు, వారి సిబ్బంది PC శ్రీనివాసరావును స్థానికులు అభినందించారు. పిఠాపురం నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చా తీసుకుంటానే లేదు. కింద పంపించు ముందు అతన్ని.
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవెల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరకు స్వామివారి స్వాతి హోమంకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజస్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాలను వేద మంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం, భోజన సదుపాయం కల్పించారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా స్వర్ణ కవచ అలంకరణలో ఉన్న సింహాద్రినాథుడును దర్శించుకుని సేవించుకున్నారు. యజ్ఞం మహాపూర్ణాహుతిలో ఆలయ అనువంశిక ధర్మకర్త చైర్మన్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు పాల్గొని పూజలు జరిపారు. ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ యజ్ఞం ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నుల విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. ఆలయ ఉద్యోగులు, అర్చక పరివారం, వేద పండితులు, అధ్యాపకులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం దేవస్థానం యాజమాన్య వారికి మా కుటుంబం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు నా పేరు ఎస్వి నాయుడు, మా మిస్సెస్ పుష్ప నాగజ్యోతి దంపతులిద్దరికీ ఈరోజు పెళ్లి రోజు. ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కటి సేవా కార్యక్రమం అందించారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక మీదట కూడా కార్యక్రమాలు జరిపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సో యాజమాన్య వారికి మరొకసారి నేను విశాఖపట్నం గాజువాక ప్రాంతం నుంచి వచ్చాను. అయినా కూడా ఇక్కడ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. పానీయాలు కానీ, ప్రసాదాలు కానీ ముఖ్యంగా సిస్టమేటిక్గా జరిగింది. మరి అందరూ రాజకీయవేత్తలు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సో వారందరూ కూడా కనీసం సుమారు ఒక గంట ఇక్కడ కూర్చొని వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే ఈ కార్యక్రమం ద్వారా మనసులో రేకెత్తించింది. మరొకసారి సింహాచలం బోర్డు మెంబర్స్కి, ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమం చేస్తున్న సిబ్బందికి మా కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. సింహాద్రినాథాయనమ. మేము విశాఖపట్నం సీతందారి నుంచి వచ్చాం. నా పేరు సత్యనారాయణ, సైంటిఫిక్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను. స్వాతి హోమంకి ఇదివరకు చాలాసార్లు పార్టిసిపేట్ చేసాం. కానీ ఈరోజు స్వాతి హోమం స్పెషల్. స్వామి జన్మ నక్షత్రం, చతుర్దశి యాజ్ వెల్ స్వాతి నక్షత్రం చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఇక్కడ. ఎస్పెషల్లీ ఈఓ గారు వచ్చిన తర్వాత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని బాగా కండక్ట్ చేస్తున్నారు ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ. రేపు పౌర్ణమి, చందన సమర్పణ. ఈ ముందు రోజు గుమ్మడి ఆకారంలో దర్శనం చేసుకోవడం, యాజ్ వెల్ స్వామి హోమంలో పార్టిసిపేట్ చేస్తూ నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ముందు అన్నడు కూడా నేను ఇదివరకు పార్టిసిపేట్ చేశాను. ఇన్సైడ్ ఇంత లార్జ్ స్కేల్లో లేదు, అరౌండ్ 25 to 50. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 500 people participated. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. కొత్త మోడల్ ఫోన్ బాగుంటుంది. ర్యామ్, మెమొరీ, కెమెరా కెపాసిటీ, నైట్ మోడ్, అడ్వాన్స్ టెక్నాలజీ అంటూ 1కి 10 రకాలు. 20 సార్లు ఆలోచించి పలు రకాల ప్రత్యేకతలను వెతికి మోజుతో ఒకేసారి అంత మొత్తం పెట్టలేక క్రెడిట్ కార్డుతో వాయిదాల పద్ధతిలో వడ్డీ భారం అనిపించినా కొనేస్తుంటాం. నంద్యాల జిల్లా డోన్ సబ్ డివిజన్ పరిధిలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు డోన్ పట్టణంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఎరుకలి రవి, పిలక రవి ఇంటిలో సోదా చేయుచుండగా ఒక లగేజ్ బ్యాగ్ నందు దొంగలించుకుని వచ్చిన 130 సెల్ ఫోన్లు మరియు నగదు 1,48,500 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం మందు రద్దీగా ఉన్న ప్రాంతంలో సెల్ ఫోన్లను దొంగలించుకొని వచ్చిన వాటిని సేకరించి హైదరాబాద్కు చెందిన మొహమ్మద్ ఖాజా నిజాముద్దీన్ కైజర్కు అమ్మేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు.
స్వాధీనపరుచుకున్న మొత్తం 130 సెల్ ఫోన్ల విలువ దాదాపు 21 లక్షలు మరియు నగదు 1,48,500 రూపాయలు మొత్తము 22,48,500 రూపాయలు ఉండవచ్చని తెలిపారు. నెక్స్ట్ మంత్ 4వ తేదీన కౌంటింగ్ ఉంది. ఈ కౌంటింగ్కి ఏంటంటే ఎప్పుడు లేనంత భద్రత కలిగించడం జరుగుతుంది. ఎందుకంటే మీ అందరూ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. దాని మీదట ఆ ఎలక్షన్ కమిషన్ కానీ మా పోలీసు ఉన్నతాధికారులు కానీ చాలా సీరియస్గా ఉన్నారు. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ లేకుండా ఈ కౌంటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను మీ ద్వారా మా దోన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, బనగానపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లీడర్స్కి, ప్రజలకి విన్నపం చేసుకునేది ఏంటంటే, ఆ రోజు ఎవరిని కూడా కౌంటింగ్ సెంటర్ అంటే కౌంటింగ్ సెంటర్ మన పాండ్యం మీ అందరూ తెలుసు, ఆర్జిఎం, శాంతిరామ్ ఫార్మసీ దాంట్లో మన కౌంటింగ్ జరుగుతుంది. 4వ తేదీ అక్కడికి ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆ క్యాండిడేట్స్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు తప్ప మిగతా జనాలను ఎవరిని కూడా అలౌ చేయరు. దయచేసి ఎవరు కూడా అట్లా అక్కడికి కౌంటింగ్ సెంటర్కి వచ్చేదానికి ప్రయత్నం చేయొద్దు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది, 144 సెక్షన్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. ఎవరిని కూడా అలౌ చేయరు అక్కడ. తర్వాత అట్లానే ఈరోజు ఉదయం మన ఆర్టీఓ గారి ఆఫీస్లో కూడా ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని కొంత నోటీస్ ఇచ్చి పిలిపించి ఈ కౌంటింగ్ సందర్భంగా ఏమేమి వాళ్ళకి సూచనలు ఇవ్వాలో అవన్నీ ఇవ్వటం జరిగింది. ఉదయం ఏజెన్సీని ఎవరిని పెట్టుకోవాలా, కౌంటింగ్ ఏజెన్సీ ఎన్ని గంటలకు రావాలా, అవన్నీ కూడా విపులంగా మన ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం ఏంటంటే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. తర్వాత ముందస్తుగానే ఇప్పుడు కొంతమంది ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, అంతకుముందు కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం, బైండ్ అవుట్ కాకపోతే అంతకుముందును తహసీల్దార్ గారి దగ్గర బైండ్ అవుట్ చేయించడం జరుగుతుంది. టౌన్లో పికెట్స్, తర్వాత మొబైల్ పార్టీసు, క్యూఆర్టీ టీమ్స్ కూడా తిప్పడం జరుగుతుంది కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా. అట్లనే ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్కి ఏదైతే పారామిలిటరీ ఫోర్స్ వచ్చిందో కౌంటింగ్ కూడా పారామిలిటరీ ఫోర్స్ వస్తుంది. సో ఆ పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇక్కడ మూమెంట్లో ఉంటుంది. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఆ రోజు ఊరేగింపులకు కానీ లేకపోతే బయట టౌన్లోకి వచ్చి గుమ్ముగూడటం కానీ ఏదైనా అల్లరి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది, రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరిళ్లలో వాళ్ళు ఉండి వాళ్ళు టీవీలు చూసుకుంటానో లేకపోతే ఫలితాలు ఏదో విధంగా తెలుసుకోవడం అది చేయడం తప్పితే బయటకు వచ్చి గుంపులుగా చేయడానికి లేదు. ర్యాలీలు నిషేధం, అట్లనే క్రాకర్స్ టపాసులు పేల్చడం కానీ అవి కూడా నిషేధం చేయబడ్డాయి. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.